కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని దేవాలయాలలో తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజల్లో భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడ శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆలయ అర్చకులు భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు, మహిళలు దీపారాధన చేసి స్వామివారిని దర్శించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా శివనామ స్మరణతో మార్మోగుతున్న శివాలయాలు, భక్తులతో దేవస్థానాలు కిటకిటలాడుతున్నాయి. 600 సంవత్సరాల ప్రాచీన ప్రసిద్ధ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉదయం 4 గంటల నుండే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గుడి ఆవరణలో దీపాలతో పూజలు జరుపుకున్నారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో శశిధర్ గుప్తా, ఆలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ అన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ, దశాబ్దాల చరిత్ర కలిగిన దేవాలయం కావున తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు అని అన్నారు. ओम श्री गुरुभ्यो नमः। कैलासे कमनीय रत्न खचिते कल्पद्रुमूले स्थितं कर्पूरस्फटिकेन्दु सुंदरतनुः कात्यायनि सेवितं गंगा तुंग तरंग रंजित जटाभारं कृपासागरं कंठालंकृत शेषभूषणमजं मृत्युंजयं भावये। భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడ గుట్ట, అమీన్పురం మండలం, సంగారెడ్డి జిల్లాలోని దేవాలయం ఇది. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నడిపింపబడుతున్నటువంటి దేవాలయం. ఇది పురాతనమైనటువంటి దేవాలయం, దివ్యమైన భవ్యమైన దేవాలయం. ఇటు దేవాలయంలో కార్తీక మాసంలో భాగంగా ఈరోజు పౌర్ణిమ దివసం, చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఉదయం 4 గంటల నుండి రుద్రాభిషేకాలు అన్నీ ప్రారంభించినాము. ఇంకా అలా ఇంకా అభిషేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. చేతులారంగ శివుని పూజించడేని, నోరు నవ్వంగా హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా తలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు. ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి దినం గనక, ఈరోజు కార్తీక పౌర్ణిమ గనక, ఈ రోజున విశేషమైనటువంటి భక్తులతో ఈ దేవాలయం అంతా కిటకిటలాడుతూ ఉన్నది. ఈ ఆలయంలో అభిషేకాలు, అర్చనలు, దీపారాధనలు ఇలా కొనసాగుతూనే ఉన్నాయి. స్వామివారి నామస్మరణ, ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర అని ఆ స్వామివారిని కీర్తిస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఎక్కడ చూసినా దీపారాధనే, దీపాలంకరణలే, స్వామివారి నామస్మరణనే ఈ విధంగా కొనసాగుతూ ఉన్నటువంటి రోజు ఈ రోజున పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణిమ దివసం కనుక ఈ రోజున భక్తులందరూగా ఎక్కువ సంఖ్యలో ఇచ్చేసినారు, దర్శనం చేసుకుంటూనే ఉన్నారు. మేము అందరికీ అభిషేక కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం, శుభాశిస్సులు తెలియజేస్తూ ఉన్నాం. ఇది పురాతనమైన దేవాలయం కనుక ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇచ్చేశారు. వారికి దేవస్థానం పక్షంగా మా ఈవో శశిధర్ గుప్తా గారు, అలాగే మా చైర్మన్ సుధాకర్ గారు, వారి పరివారం అంతా కూడా, కమిటీ సభ్యులందరూ కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళు అందరూ కూడా ఇచ్చేసి వారి విధులను నిర్వహిస్తున్నారు. ఎలాంటి అసౌకర్యం జరగడం లేదు. ఇక్కడ అన్ని విధాలా బాగున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, ముసలి వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సంకల్పించుకున్నాం. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తూ ఉన్నాం. ఈ విధంగా కొనసాగుతూ ఉంటుంది. సాయంకాలం వేళ తర్వాత జ్వాలాతోరణం, పల్లకి ఊరేగింపు సేవ, అలాగే సహస్ర దీపాలంకరణ,
ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినాం. రాత్రి 9 గంటల వరకు స్వామివారిని ఇలాగే జనాలందరూ భక్తులందరూ కూడా దర్శించుకుంటూనే ఉంటారు. ఇది భృగు మహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగం అని 6వ శతాబ్దానికి సంబంధించిందని పెద్దలు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అటువంటి దివ్యమైన భవ్యమైన ఈ క్షేత్రంలో ఎందరో ఆ స్వామిని కీర్తించి ఆరాధించి కృతార్థులైనారు. ఈ ఛానల్ ద్వారా భక్తులందరూ కూడా అందరూ కూడా వీక్షించి ఈ స్వామివారిని సేవించి భ్రమరాంబ మల్లికార్జున స్వామివారి కృపకు పాత్రలవ్వాలని మేము మనసా వాచా కర్మణ కోరుకుంటూ ఉన్నాం. భక్తులకు శుభాశీస్సులు అందజేస్తున్నాం దేవస్థానం పక్షంగా. దయచేసి భక్తులందరూ కూడా ఈ స్వామిని పూజించండి, ఆరాధించండి, అర్థించండి. ఆ స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి కృతార్థులవ్వాలని కోరుకుంటూ ఉన్నాం.